ఓం సర్వరూపమయీం దేవీం సర్వం శక్తిమయం జగత్ అతోహం విశ్వరూపాం త్వాం నమామి శ్రీలలితాంబికాం నమామి శ్రీలలితాంబికాం. పవిత్రాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలు పారాయణ మాత్రం చేతనే బహుజన్మల కష్టాలను బహుకోట్ల జన్మల కర్మలను కరిగించి వేసేటువంటి అద్భుత నామాలు. ప్రతి నామం ఒక్కొక్క దివ్య ఫలాన్ని ప్రసాదించే మంత్ర రాజాలు. ఇందరి బీజాక్షరాలకు ఉన్నటువంటి శక్తి వర్ణనాతీతమైనటువంటిది. ఇలాగా లలితా సహస్రనామాలను గురించి మాట్లాడడం కూడా చాలా అర్థం లేనటువంటి పని అనిపిస్తుంది. ఎందుకంటే వర్ణనాతీతమైనటువంటి శక్తి కలిగినటువంటిది. అంతరంగ జగత్తులోనికి వెళ్ళి అన్వేషణ చేసినటువంటి సాధకుని అంతరంగంలో జాజ్వల్యమానంగా ప్రకాశించేటువంటి పండు వెన్నెల జగదంబ. ఈ దినం మంత్రంలో శరశ్చంద్ర నిభానన, చాలా అందమైన మంత్రం ఇది. 8 బీజ మంత్రాలు కలిగినటువంటి పవిత్ర మంత్రరాజం. శరన్మాసంలో ఆకాశంలో వెలిగేటువంటి అందమైనటువంటి జాబిల్లి, పండు జాబిల్లి ఎంత అందంగా ఉంటుందో అంత అందమైనటువంటి కోటి శరన్మాసపు పండు జాబిల్లి వంటి అందమైనటువంటి కాంతులు వెదజల్లి పవిత్రమైన వదన కమలం కలిగినటువంటిది జగజ్జనని మాతృమూర్తి శ్రీమాత. కోటి పండు వెన్నెలలు వెదజల్లేటువంటి సుందరమైన కరుణాసంభరితమైన దయాపూర్ణమైన దయతో నిండినటువంటి నేత్రాలు కలిగిన ప్రేమపూర్ణమైనటువంటి హృదయంతో నిండినటువంటి తల్లి. అటువంటి దివ్య వదనంతో విరాజిల్లేటువంటి తల్లిగా ఈ మంత్రరాజం జగన్మాతను పేర్కొంటూ ఉంది. మనిషి యొక్క హృదయంలో ఉన్నటువంటి అనేక రకాలైన తాపాలను శమింపచేసే శక్తి కలిగింది పండు వెన్నెల. ఈ పండు వెన్నెల సంవత్సరంలో 12 సార్లు పౌర్ణిమలు వస్తాయి. ఈ 12 పౌర్ణిమలలో విశేషంగా వర్ణించబడినటువంటి పౌర్ణిమ ఈ యొక్క శరత్ పౌర్ణిమ. అందుకే లలితా సహస్రనామాలలో వసిన్యాది వాగ్దేవతలు ఈ శరన్మాసంలో వచ్చేటువంటి పౌర్ణిమను గురించి ప్రత్యేకంగా ఇక్కడ వర్ణిస్తున్నారు. శరశ్చంద్ర నిభానన. శరత్ అంటే శరన్మాసంలో, నవరాత్రి దినాలలో వచ్చేటువంటి ఆ మాసంలో, నవరాత్రులు అయిపోయిన తర్వాత వచ్చేటువంటి మొదటి పౌర్ణిమ. ఆ దినం చాలా విశేషమైనటువంటిది. ఆ పౌర్ణమి నాడు వెన్నెల అమృతాన్ని వర్షిస్తూ ఉంటుంది. ఆ దినం రాత్రి 12 గంటల వరకు మేల్కొని ఆ రాత్రి సమయంలో కొన్ని క్షీరాన్ని, ఒక గ్లాస్తో కానీ ఇంకా ఎక్కువ కానీ క్షీరాన్ని, ఆ అమృత కిరణాలంతా కూడా అందులో పడేటట్లుగా చేసి ఆ పాలు పిల్లలు తాగితే వాళ్ళకు చాలా బుద్ధి వికాసం కలుగుతుంది, మతిమరుపు తగ్గిపోతుంది, అపురూపమైనటువంటి జ్ఞాపక శక్తి కలుగుతుంది, విచక్షణతో ఉంటారు, బుద్ధిశక్తి జాజ్వల్యమానంగా వెలుగొందుతుంది. ఇటువంటి శక్తి అమృత కిరణాలలో, ప్రత్యేకంగా శరన్మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి నాటి అమృత కిరణాలలో ఉన్నది. అందుకని ఆ అమృత కిరణాలను వృధాగానివ్వకుండా ఆ దినం భక్తులు ధ్యానం చేస్తూ గడుపుతారు. కనీసం ఆ పౌర్ణమి నాడు వెన్నెల్లో కూర్చొని బయట, ఆరు బయట లేదా వెన్నెల ఇంటిలో ఏదైనా కిటికీలో నుంచి లోపల పడుతున్నట్లయినా సరే అలా కూర్చొని ధ్యానం చేయడం చాలా శ్రేష్టమైనటువంటిది. వర్ణించడానికి సాధ్యం కానంతటి శక్తిని ప్రసాదిస్తుంది ఆ యొక్క శరత్ పౌర్ణిమ ధ్యానం. ఇక్కడ శరశ్చంద్ర నిభానన, పద్మరాగమణి కిరీటధారిణి అయినటువంటి తల్లి కిరీటంలో శోభాయమానమైనటువంటి చంద్రుడు విరాజిల్లుతూ ఉన్నాడు. అదేవిధంగా మహాకామేశ్వరుడు మణిద్వీపంలో విరాజిల్లుతున్నటువంటి ఆ మహాకామేశ్వరుని యొక్క జటామకుటంలో
చంద్రుడు విరాజిల్లుతూ ఉన్నాడు. ఇక్కడ చంద్రుడు మహాకామేశ్వరి మహాకామేశ్వరుల ఇద్దరి యొక్క అందమైనటువంటి కిరీటాలలో జటామకుటంలో విరాజిల్లుతూ, అతడు కూడా ఆ భగవంతుని శిరస్సును ఎక్కినందువలన చంద్రుడు కూడా సాక్షాత్ భగవంతుడైపోయాడు. వృద్ధి క్షయాలు చంద్రునికి సహజమైనటువంటివి. అమావాస్య నాడు పూర్తిగా క్షయమైపోయినటువంటి చంద్రుడు ఒక్కొక్క కళని పెంచుకుంటూ పౌర్ణిమ నాటికి వృద్ధిని పొందుతూ వస్తాడు. ఇలాంటి వృద్ధి క్షయాలు ఉన్నటువంటి చంద్రుడు, ఏ విధమైనటువంటి ప్రత్యేకత లేనటువంటి ఈ చంద్రుడు జగదంబ యొక్క కిరీటంలో భాసించినందువలన సాక్షాత్తు భగవంతుడై అమృతాన్ని వెదజల్లుతూ ఉన్నాడు. ఏ జగజ్జనని తన భక్తుల మీద అనురాగంతో, దయతో, వాత్సల్యంతో, ప్రేమతో, కరుణాకటాక్ష వీక్షణాలతో తన దివ్యమైనటువంటి అమృతాన్ని వర్షిస్తూ ఉంటుందో అటువంటి దివ్య జనని చేసే పనిని ఇక్కడ చంద్రుడు కూడా చేస్తున్నాడు. శరశ్చంద్ర నిభానన, శరన్మాసంలో ఆ చంద్రుడు ప్రత్యేకంగా ఈ నవరాత్రులు పూర్తయిన తర్వాత వచ్చేటువంటి పౌర్ణమి నాడు అమృతాన్ని వెదజల్లుతూ ఉన్నాడు. సమస్త భూగోళం మీదంతా అమృతాన్ని వెదజల్లుతూ ఉన్నాడు. వెన్నెల ఎలాగా ఉంది? అందమైనటువంటి ఒక వెండి పంజరంలాగా ఉన్నది వెన్నెల. ఆ వెన్నెల అనేటువంటి వెండి పంజరం మధ్యలో చిన్న రాజహంసలాగా, తెల్లని సౌందర్యభరితమైనటువంటి రాజహంసలాగా ఇక్కడ చంద్రుడు వెన్నెలను వెదజల్లుతూ ఉన్నాడు. ఈ చంద్రుడు ఇంతటి వెన్నెలను, ఇంత సౌందర్యభరితమైన, పరమ పవిత్రమైన, శక్తివంతమైన అమృతాన్ని ఎలాగ వెదజల్లగలుగుతున్నాడు అన్నప్పుడు వృద్ధిక్షయాలు ఉన్నటువంటి చంద్రునికి ఇది సాధ్యం కాదు. కానీ జగదంబ యొక్క కిరీటానికి అలంకారప్రాయంగా భాసిస్తున్నటువంటి చంద్రునికి అమ్మ యొక్క అనుగ్రహం లభించినందువలన ఇటువంటి అమృతాన్ని భూమి మీద, మానవుల మీద వెదజల్లేటువంటి మహాభాగ్యాన్ని పొందాడు. దీపావళికి ముందు అంటే ఈ ఆశ్వీజ మాసంలో చిట్ట చివరి రోజు చతుర్దశి వస్తుంది. దాన్ని నరక చతుర్దశి అంటాం. ఆ తర్వాత నాడు అమావాస్య, అది దీపావళి అమావాస్య. ఈ చతుర్దశికి చాలా ప్రాధాన్యత ఉన్నది. చాలా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి చతుర్దశి ఈ యొక్క ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి చతుర్దశి. ఎప్పుడెప్పుడు ఈ చతుర్దశి వస్తుందా అంటూ భక్తులు, యోగులు, తపోధనులు నిరీక్షిస్తూ ఉంటారు. ఎంతోమంది సాధకులు ఈ చతుర్దశి కోసం నిరీక్షిస్తూ ఉంటారు. ఇది నరక చతుర్దశి. ఈ దినం సర్వసాధారణంగా యావత్ దేశం అంతా కూడా దీపావళి పండుగ చేయడం మనకందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఈ చతుర్దశి నాడు ప్రత్యేకంగా రాత్రి సమయంలో కూర్చొని రాత్రి అంతా నిద్రపోకుండా యోగులు, ఉత్తమ సాధకులు ధ్యానం చేస్తూ ఉంటారు. అలా ధ్యానం చేసినందువలన అపురూపమైనటువంటి దైవిక శక్తులు వాళ్ళకు లభిస్తూ ఉంటాయి. అపురూపమైన దైవ శక్తిని పొందాలి అంటే ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి చతుర్దశి, ఈ చతుర్దశి దీపావళి అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి అంటే నరక చతుర్దశి అయితే మీకు బాగా జ్ఞాపకం ఉంటుంది. ఈ నరక చతుర్దశి నాడు ఎవరైతే రాత్రి అంతా మేల్కొని భక్తితో ధ్యానం చేస్తూ ఉంటారో వారి హృదయం అంతా కోటి వెన్నెలలతో నిండిపోతుంది. మన హృదయంలో ఎప్పుడైతే కోటి వెన్నెలలంతటి వెలుగు నిండుతుందో మన గృహంలో మనం ఎక్కడికి వెళ్ళినా ఒక అపురూపమైన, అద్భుతమైన ఆత్మీయతా వాతావరణం ఏర్పడుతుంది. అక్కడ చీకటి లేదు. చీకటి ఉన్న దగ్గర ఆత్మీయత ఉండదు. వెలుగు ఉన్న దగ్గర ఆత్మీయత ఉంటుంది. అటువంటి ఆత్మీయత వాతావరణాన్ని మీరు మీ గృహంలో మీరెక్కడ ఉంటారో అక్కడ మీరు అటువంటి వాతావరణాన్ని ఏర్పరచగలరు. అటువంటి అద్భుతమైనటువంటి వాతావరణం, శాంతి పరిమళాలను వెదజల్లేటువంటి వాతావరణం, ఆత్మీయత జీవితానికే వెలుగునిస్తుంది. జీవితాన్ని కోటి వెలుగులతో నింపివేస్తుంది. అటువంటి ఆత్మీయతను ప్రసాదించే వెలుగులతో హృదయం నిండిపోయి
చంద్రుడిలోనైనా కొన్ని చుక్కలు ఉంటాయి. మన జీవితంలో అటువంటి మచ్చలు ఏమాత్రం లేకుండా కేవలం మన హృదయం వెలుగులమయంగా నిండిపోతుంది. ఆత్మీయతతో, దివ్య ప్రేమతో, ధర్మపు తేజస్సుతో నిండిపోతుంది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, పదే పదే ఈ మాట చెప్పుకుంటూ ఉంటాం. అందులో పునరుక్తి దోషం ఉండదు. ఎందుకంటే ధర్మం అనేటువంటిది జీవితానికి ప్రధానమైనటువంటిది. ఆ ధర్మం వల్లనే మనకు తేజస్సు లభిస్తుంది. ఆ ధర్మం వల్లనే మనకు గొప్పదైనటువంటి శక్తి లభిస్తుంది. ధర్మమే మన జీవితానికి మార్గదర్శనం చేస్తుంది. ధర్మమే మన యొక్క ఆత్మస్వరూపంగా భాసిస్తుంది. ఎప్పుడు ధర్మం మన దగ్గర ఉన్నదో దైవ ధ్యానం చేయాలనేటువంటి సంకల్పం మనకు కలుగుతుంది. ధర్మం లేనప్పుడు దైవం మీద మనకు ప్రీతి ఉండదు. దైవ ధ్యానం చేయాలి, ఇటువంటి మాటలంతా కూడా చాలా వెగటుగా ఉంటాయి. ఇవి నచ్చవు. ఇటువంటి మాటలు ఎవరైనా మాట్లాడుతుంటే కూడా అక్కడి నుంచి మనకు పారిపోవాలనిపిస్తుంటుంది. ఎప్పుడు ధర్మం కించిత్ మన హృదయంలో వచ్చిందో ఎవ్వరు ఏం చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఇలా చేసుకోండి, అలా చేసుకోండి అంటూ ఎవ్వరు ఏం చెప్పాల్సిన అక్కర్లేదు. ధర్మమే మార్గదర్శనం వహిస్తుంది. అప్పుడు మనకు అందరితో అపురూపమైనటువంటి సాన్నిహిత్యం కలుగుతుంది. మాట మాట్లాడకుండానే హృదయంతో హృదయం సాన్నిహిత్యం పొందుతుంది. ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి వాళ్ళందరూ నా ఆత్మకు సంబంధించినటువంటి వారు అన్నటువంటి భావన మీ హృదయంలో స్పష్టంగా ఏర్పడుతుంది. మీరు ధ్యానానికి కూర్చున్నప్పుడల్లా మీ హృదయం అంతా వెలుగుతో, శాంతితో నిండిపోతూ ఉంటుంది. వర్ణనాతీతమైనటువంటిది ఆ శాంతి, వర్ణనాతీతమైనటువంటిది ఆ వెలుగు. ఆ వెలుగు చంద్రుడి వెలుగు, సూర్యుడి వెలుగు అని చెప్పేటువంటిది కానే కాదు. అది సూర్యుని వెలుగు కాదు, చంద్రుని వెలుగు కాదు. వీటికి మించిన వెలుగు ఏదైతే ఉన్నదో అలాంటిది ఆ వెలుగు. అటువంటి వెలుగుతో మీరెప్పుడు ధ్యానానికి కూర్చున్నా ఒక అంతర్ముఖమైనటువంటి అంతరంగ ప్రపంచంలో మీరు ఉంటారు. ఈ ప్రపంచంలో మీరు తిరుగుతూ ఉంటారు. మీరు మామూలు దుస్తుల్లో తిరుగుతుంటారు. మీరు తెల్ల దుస్తుల్లోనో, మీ ఆఫీసు వస్త్రాల్లోనో మీరు అలా తిరుగుతుంటే కూడా మీరు ఈ సంసారంలో, ఈ ప్రపంచంలో ఉండనే ఉండరు. ఎక్కడ ఉంటారు? మీరు మీ ప్రపంచంలో ఉంటారు. ఆ ప్రపంచం ఏంటి? అది అంతరంగ ప్రపంచం, లోపల ప్రపంచం. తెలియకుండానే మీ నేత్రాలు మూతబడిపోతూ ఉంటాయి. అటువంటి పవిత్రమైనటువంటి సహజమైన దశలో సహజమైనది సౌందర్యంగా ఉంటుంది. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.